వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి డైలాగ్ వినండి. కింగ్ అనేది 200 సెంటర్స్ 100 డేస్. విన్నారా? ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే జరుగుతోంది. మొన్న రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా మీలో ఎంతమంది చూశారు? ఈ క్వశ్చన్ అడగగానే మీలో చాలామంది నేనేదో పుష్ప సినిమాని క్రిటిసైజ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను అనుకుంటారు. బట్ ఆ ఆలోచన పక్కన పెట్టి ఒక్కసారి వీడియో చూడండి. దేవర్ అడిగినాడంటే చెప్పినాడని. మన హీరోలు ఎవరు? ఓ దొంగ, ఓ స్మగ్లర్, ఓ గ్యాంగ్స్టర్, ఓ మర్డరర్, ఓ డాన్. ఇప్పుడు వీళ్ళే కదా మన హీరోలు. మన కుర్రాళ్ళకి రోల్ మోడల్స్ ఎవరు? ఓ రోగ్, ఓ సైకో, ఓ గాలోడు, ఓ ఆవారా, 2-3 లవర్స్ని మెయింటైన్ చేసేవాడు. ఏంటి ఒప్పుకోరా? అయితే రీసెంట్గా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన కొన్ని సినిమాల పేర్లు చెప్తా. వాళ్ళలో హీరోలు ఎవరో చెప్పండి. పుష్ప, కేజీఎఫ్, సలార్, కల్కి, దేవర, లక్కీ భాస్కర్, యానిమల్, అర్జున్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సినిమాలు. వీటిలో హీరోలు ఎవరు? సమాజాన్ని ఉద్ధరించే రోల్ మోడల్సా? కాదు. పోనీ జనాలకి మంచి మెసేజ్ ఇచ్చే వ్యక్తుల? ఛాన్సే లేదు. కానీ ఈ సినిమాలన్నీ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్లు. దీనికి కారణం ఏంటి? నానా వినిపిస్తుంది, నాకేం చెవుడు లేదు. వీళ్ళలో తెలియని బాధ ఏదో ఉంది. చూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నది. He is the biggest criminal. He is the biggest businessman. This is the biggest national issue. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా? ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమాలో హీరో ఎవరు? పోలీసుల్ని చట్టాన్ని లెక్క చేయకుండా ఎర్రచందనం చెట్లు కొట్టి స్మగ్లింగ్ చేసే ఓ స్మగ్లర్. కేజీఎఫ్ సినిమాలో హీరో ఎవరు? మొత్తం దేశాన్ని వణికిస్తూ తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఓ గ్యాంగ్స్టర్. సలార్లో కూడా హీరో ఓ మర్డరర్, ఓ బీస్ట్, చట్టంతో సంబంధం లేకుండా పనిచేసే ఓ వైల్డ్ పర్సన్. దేవరలో హీరో షిప్పుల్ని దోచుకునే స్మగ్లర్. కల్కి, హనుమాన్ సినిమాలో హీరోలు చిల్లర దొంగలు. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో బ్యాంకును దోచుకునే ఘరానా దొంగ. ఇక యానిమల్ మూవీలో హీరో కనీస జ్ఞానం కూడా లేని జంతువు లాంటి ఓ సైకో. అర్జున్ రెడ్డిలో హీరో ఒక రోగ్. కానీ వీళ్ళందరూ మనకి హీరోలు, రోల్ మోడల్స్. వాళ్ళు పోలీసులను చితక్ కొడుతుంటే మనం విజిల్స్ వేసి గోల చేస్తాం. జనాల్ని చంపుతుంటే తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. సొసైటీని మోసం చేసి 1000 కోట్లు దోచుకుంటుంటే వాడేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు కళ్ళప్పగించి చూస్తాం. ఆడవాళ్ళని అవమానిస్తుంటే అదే హీరోగిరి అన్నట్టు కాలరగరేస్తాం. ఒకవేళ హీరో పోలీస్ అయినా సరే రూల్స్ బ్రేక్ చేసి తన సీనియర్ ఆఫీసర్లను ఎదిరించడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రౌడీని ఇరగొట్టడం చేస్తే అసలు మనకి పూనకాలు వచ్చేస్తాయి. నీకు ముందే చెప్పానా, ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటదని. అది ఆరైపోయింది. కానీ మీకు తెలుసా, ఈ మెంటాలిటీ మానవ సమాజానికి ఏమాత్రం పనికిరాదు. ఇది 200% ఆటవిక జంతువుల మెంటాలిటీ. ఇంకా మాట్లాడితే ఆది మానవులు మాత్రమే ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా ఆడవాళ్ళని జస్ట్ థింగ్స్గా భావిస్తూ వైలెన్స్లో బతుకుతారు. కేజీఎఫ్ సినిమాలో వైలెన్స్ అనే డైలాగ్ దీనికే ప్రూఫ్. Violence likes me. I can't avoid. బట్ అసలు ఈ మెంటాలిటీకి కారణం సినిమాలు తీసే డైరెక్టర్లా లేకపోతే సినిమాలు చూసే జనాలా అంటే ఆన్సర్ అంత క్లియర్గా ఉండదు. ఎందుకంటే ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్లే ఉంటుంది. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నాం అంటారు డైరెక్టర్లు, నిర్మాతలు. వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటారు జనాలు. సో ఇక్కడ ఎవరి తప్పు అనేది చెప్పడం చాలా కష్టం. బట్ ఒకవేళ ఎవరైనా మంచి సినిమాలు తీస్తే అవి థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు చాలా తక్కువ. ఎవరో కనుక్కోండి చూద్దాం. అయ్యో పట్టేసానా తరబట్టేస్తే బాత్రూమ్ ఎక్కడుంది? 1కి 2కా? ఒక నిజం చెప్తా, చెప్పు తీసుకుని కొట్టావు కదా. ఇక్కడ పాముందా? అవును బావా, మనపాలే గుడ్ స్నేక్. నీ ముట్టు కొంచెం పైకెత్తండి. అయితే ఈ మెంటాలిటీకి కారణం ఏంటి? ఇలాంటి మెంటాలిటీకి ప్రధాన కారణం ఫ్రస్ట్రేషన్.
రోజువారీ బిజీ లైఫ్లో మనం ఎంతో మందిని హేట్ చేస్తాం. బాస్లు పెట్టే టార్చర్, కొలీగ్స్ చేసే పాలిటిక్స్తో వచ్చే కోపం అన్నింటిని భరించడం వల్ల తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ వాళ్ళని ఏమీ అనలేవు, ఎందుకంటే మనకి బతకాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఉద్యోగంతోనే వస్తాయి. అందుకే మన ఫ్రస్ట్రేషన్ మొత్తం అణుచుకుంటాం. మనకి నచ్చకపోయినా రూల్స్కి తల వంచి బతుకుతుంటాం. ఎప్పుడైతే సినిమాలో హీరో విలన్లని కొడుతూ రూల్స్ బ్రేక్ చేస్తాడో, ఎప్పుడైతే ఎవరిని పట్టించుకోకుండా తనకి నచ్చినట్లు బ్రతుకుతాడో, అది చూసి మనల్ని మనం ఆ హీరో ప్లేస్లో ఊహించుకుని సాటిస్ఫై అవుతాం. అలా ఫ్రస్ట్రేషన్ తగ్గించుకుంటాం. దానివల్లే మనం ఇలాంటి సినిమాలకి అడిక్ట్ అయిపోతుంటాం. రియల్ లైఫ్లో రూల్స్ అంటే భయపడే ప్రతి ఒక్కరూ సినిమాలో హీరోలు రూల్స్ బ్రేక్ చేస్తూ హీరోయిజం చూపిస్తుంటే తనే అలా చేస్తున్నానని అనుకుంటూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతారు. దీని వెనక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మనం ఈ టైప్ ఆఫ్ సినిమాలకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాం అనే విషయానికి సైకాలజిస్టులు, ఎక్స్పర్ట్లు చెప్పే ఆన్సర్ అడ్రినలిన్ అండ్ డోపమైన్. ఇందులో ముఖ్యంగా వైలెన్స్, గోర్, హారర్ సినిమాలు చూసినప్పుడు మనలో సస్పెన్స్, ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్, అగ్రెషన్ లాంటి ఫీలింగ్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఫీలింగ్స్ వల్ల అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. ఈ అడ్రినలిన్ రష్ ఆది మానవులో విపరీతంగా ఉండేది. దీనివల్లే అప్పట్లో వేటాడే ధైర్యం వాళ్ళకి వచ్చేది. అలాగే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మ్యూచువల్ ఫైట్స్, యుద్ధాలకు రెడీ అయ్యేవాళ్ళు. కానీ రాను రాను సమాజం మారడం వల్ల ఈ అడ్రినలిన్ రష్ తగ్గుతూ వచ్చింది. అలాగే దీన్ని సాటిస్ఫై చేసుకునే మార్గాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు దీనికి ఉన్న ఒకే ఒక్క మార్గం మూవీస్లో హీరో లేదా హీరోయిన్ని చూసి వాళ్ళ క్యారెక్టర్లో తను ఊహించుకొని అడ్రినలిన్ రష్ని సాటిస్ఫై చేసుకుంటున్నారు. అలాగే ఆల్రెడీ మెంటల్ స్ట్రెస్లో ఉన్న పర్సన్కి ఈ ఇంటెన్స్ ఫీలింగ్స్ అనేవి రిలాక్సేషన్ ఇస్తాయి. అప్పుడు మైండ్లో రిలాక్స్ హార్మోన్గా చెప్పే డోపమైన్ కూడా రిలీజ్ అవుతుంది. డోపమైన్ని అడిక్టివ్ హార్మోన్ అని కూడా అంటారు. సిగరెట్స్, లిక్కర్, అడల్ట్ ఫిల్మ్స్ ఇలాంటి వాటికి కూడా అడిక్ట్ అవడానికి ఈ హార్మోనే కారణం. దీనివల్లే వైలెంట్ సినిమాలకు మనుషులు అడిక్ట్ అయిపోతున్నారు. అడిక్ట్ అయితే ఎలాగోలా మార్చుకోవచ్చు, కానీ వీళ్ళలో కొంతమంది సినిమాల్లో చూపిస్తున్నారు కాబట్టి అదంతా నిజంగానే చెయ్యొచ్చు అనే సైకాటిక్ మెంటాలిటీ బిల్డ్ చేసుకుని దానివల్ల క్రిమినల్స్గా మారిపోతున్నారు. ఇదేదో జస్ట్ గాల్లో చెబుతున్న మాట కాదు, పక్కా ప్రూఫ్తో చెబుతున్న మాట. ఫర్ ఎగ్జాంపుల్, అర్జున్ రెడ్డికి బాలీవుడ్ రీమేక్ అయిన కబీర్ సింగ్ సినిమా చూసి ఓ సైకో బాయ్ ఫ్రెండ్ తనని కాదని వేరే పర్సన్ని పెళ్లి చేసుకోబోతున్న గర్ల్ ఫ్రెండ్ని చంపేశాడు. కేజీఎఫ్ సినిమా చూసి ఓ 19 ఏళ్ల కుర్రాడు తను కూడా గ్యాంగ్స్టర్ కావాలనే అబ్సెషన్తో 5గురిని చంపేశాడు. వాళ్ళలో పాపం 4 సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోతుండగా గొంతు కోసి చంపేశాడు. అక్కడ దాకా ఎందుకు, మీరంతా ఎగబడి చూస్తున్న పుష్ప 2 ఫస్ట్ పార్ట్ పుష్ప మూవీ చూసి ఢిల్లీలో ఓ కుర్రాడు ఏ కారణం లేకుండా ఓ పర్సన్ని చంపేశాడు. ఎందుకు చంపావురా అంటే, నేను కూడా పుష్పరాజులా గ్యాంగ్స్టర్ కావాలని చంపేశా అని గర్వంగా చెబుతున్నాడు. అలాగే 1988లో వచ్చిన అంతిమ తీర్పు అనే సినిమా చూసి ఇన్స్పైర్ అయిన మొద్దు సీను టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవిని హత్య చేశాడు. 1993లో వచ్చిన బాలీవుడ్ ఫిల్మ్ డర్ సినిమా చూసి 2016లో ఓ ఎంప్లాయీ సైకోలా మారి తన కొలీగైన అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. రీసెంట్గా ముంబైలో శ్రద్ధా వాకర్ని ముక్కలుగా నరికి చంపిన బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ అమీన్ గుర్తున్నాడా? అతడు హాలీవుడ్ సినిమా డెక్స్టర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాడంట. నెట్ఫ్లిక్స్లో మనీ హెస్ట్ వెబ్ సిరీస్ చూసి లక్నోలో ఓ పర్సన్ తన గ్రూప్తో కలిసి ఓ జ్యువెలరీ స్టోర్లో భారీ దొంగతనం చేశాడు. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. జస్ట్ క్రైమ్ మాత్రమే కాదు, ఇది యూత్ అండ్ టీనేజర్స్ మెంటాలిటీని కూడా కంప్లీట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఇండిపెండెంట్గా గొప్పగా బతకాలనే ఆలోచన మంచిదే, కానీ తప్పు చేస్తూ కూడా అది నా ఇష్టం అనే మెంటాలిటీ ఖచ్చితంగా మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే 90% సినిమాల వల్ల అదే జరుగుతోంది. హీరోలు క్రైమ్ చేయడం, పెద్దవాళ్ళని నెగ్లెక్ట్ చేయడం, హీరోయిన్ను ఎక్స్పోజింగ్, రొమాన్స్లో న్యూడ్ సీన్స్, లవర్స్ని చీట్ చేయడం, ఇవన్నీ చూసి ఇదే కరెక్ట్ అనే మెంటాలిటీ యూత్లో వచ్చేస్తుంది. ఇక టీనేజర్స్ తల్లిదండ్రులను ఎదిరించి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడమే హీరోయిజం అనుకుంటున్నారు. దీనివల్ల రిలేషన్స్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. చివరికి మనం ఇదంతా రియలైజ్ అయ్యే టైంకి మన లైఫ్ కంప్లీట్గా నాశనం అయిపోయి ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ సినిమా తీసే వాళ్ళలోనే ఉంది. మనకి డబ్బులు కావాలి కాబట్టి ఆ సినిమాలో 10 మందిని హీరో నరికితే జనాలు హిట్ చేశారు కాబట్టి మనం 100 మందిని హీరో చేతిలో నరికిస్తే బంపర్ హిట్ కొట్టచ్చు. ఈ సినిమాలో హీరో మెషిన్ గన్తో ఇష్టం వచ్చినట్టు కాలిస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి మనం 10 మెషిన్ గన్స్తో కాల్పిద్దాం. ఆ సినిమాలో హీరో విలన్ తల నరికి చంపితే హిట్ అయింది కాబట్టి మనం 10 మంది తలలు నరికిద్దాం, భారీ హిట్ అవుతుంది. ఈ సినిమాలో హీరో దొంగ కాబట్టి హిట్ అయింది, అందుకని మన సినిమాలో గజ దొంగని హీరో చేద్దాం. ఇలా మంచికి చెడుకి ఉండే ఒక సెన్సిబుల్ లైన్ని చెరిపేసుకుంటూ ముందుకు పోతున్నారు డైరెక్టర్లు, నిర్మాతలు. దానివల్ల సినిమాలో వైలెన్స్ పెరిగిపోతుంది, దానికి జనాలు అడిక్ట్ అవుతున్నారు. అదే కరెక్ట్ అనుకుంటున్నారు. కాబట్టి మారాల్సింది ఫిల్మ్ స్టాండర్డ్స్ అండ్ మనుషుల మెంటాలిటీ. మనం కూడా సినిమాని సినిమాలో చూడాలి, రియాలిటీని రియాలిటీగా చూడాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సమాజానికి ఎంత అవసరమో అర్థం చేసుకుని రిలేషన్స్కి రెస్పెక్ట్ ఇస్తూ ముందుకెళ్ళాలి. ఏమంటారు? సో ఇది ఇవాళ టాప్ స్టోరీ. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి?
కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.